ఓం శాంతి. కోట్లలో కొద్ది మందికి మాత్రమే లభించేటువంటి భాగ్యం, అదృష్టం మనకి లభించింది. స్వయం భగవంతుని మనం తెలుసుకున్నాం, గుర్తించాం, స్వీకరించాం, వారి నుండి వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. బాబా ఈరోజటి మురళీలో చెప్పారు, మీరు భగవంతుని తెలుసుకున్న తర్వాత మీ బుద్ధి యోగం అటు ఇటు భ్రమించకూడదు. స్మృతిలో కూర్చున్న సమయంలో ఇంకేది గుర్తు రాకూడదు. ఎందుకంటే మనం చాలా విషయాలని విడిచిపెట్టి త్యాగం చేసి బాబా స్మృతిలో కూర్చుంటే ఆ త్యాగం నిష్ఫలం అవ్వకూడదు. మన స్మృతిలో బాబా తప్ప ఇంకెవరు ఉండకూడదు. స్మృతితో సంపాదన జరుగుతుంది. బాబా ఈరోజు శాంతిగా ఉండండి అనే విషయం పైన కూడా అటెన్షన్ ఇప్పించారు. మీరు ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి వాకింగ్ చేస్తూ ఉన్న పరచింతన, వ్యర్థ చింతన చేయకండి. చాలా సైలెన్స్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు బాబాని జ్ఞాపకం చేసే సమయంలో ఎలా ఉండాలి అంటే వాయుమండలం అంతా సైలెన్స్లో, పూర్తి నిశ్శబ్దంలోకి రావాలి. అలా బాబాని జ్ఞాపకం చేయాలి అన్నారు. ఇది 2 जुलाई మురళి. मीठे बच्चे, तुम यहाँ याद में रहकर पाप दग्ध करने के लिए आए हो. మధురమైన పిల్లలు, మీరిక్కడకు స్మృతిలో ఉండి పాపాలను దగ్ధం చేసుకునేందుకే వచ్చారు. ఇసిలియే బుద్ధియోగ్ నిష్ఫల్ నా జాయ్. కాబట్టి మీ బుద్ధి యోగం నిష్ఫలం అవ్వకూడదు. ఇస్ బాత్ కా పూరా ధ్యాన్ రఖనా హై. ఈ విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహించాలి. మధురమైన పిల్లలు, మీరు బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు పాపాలు దగ్ధం చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చింది కూడా బాబాను జ్ఞాపకం చేస్తూ పాపాలను దగ్ధం చేసుకోవడానికే. కాబట్టి బుద్ధి యోగం నిష్ఫలం అవ్వకూడదు. ఈ విషయంపై పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. ప్రశ్న, కౌన్ సా సూక్ష్మ వికార్ భీ అంత్ మే ముసీబత్ ఖడీ కర్ దేతీ హై. ఎటువంటి సూక్ష్మ వికారము ఉన్నా అది అంతిమంలో చాలా పెద్ద సమస్యను ఉత్పన్నం చేస్తుంది. ఏ చిన్న వికారం ఏదైతే మనం పర్వాలేదు అనుకుంటామో అలాంటి ఏ చిన్న వికారం ఉన్నా అది అంతిమంలో చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. జవాబు, अगर सूक्ष्म में भी हबज का विकार है, कोई चीज़ हबज के कारण इकट्ठी करके अपने पास जमा करके रख दी, तो वही अंत में मुसीबत के रूप में याद आती है. ఒకవేళ సూక్ష్మంగా అయిన అత్యాశ, దురాశ, లోభం యొక్క వికారం ఉంటే, ఏదైనా వస్తువు దురాశ కారణంగా కూడబెట్టుకున్నారంటే, తన వద్ద జమ చేసుకున్నారంటే అది అంతిమంలో చాలా పెద్ద సమస్య రూపంలో గుర్తొస్తుంది. ఇసిలియే బాబా कहते बच्चे अपने पास कुछ भी ना रखो. అందుకే బాబా చెప్తారు, పిల్లలు మీ దగ్గర ఏది పెట్టుకోకండి. ఏది ఎక్స్ట్రా ఉన్నా అది మీ బుద్ధిని లాగుతుంది అంటారు. तुम्हें सब संकल्पों को भी समेट कर बाप की याद में रहने की टेव डालनी है. మీరు అన్ని సంకల్పాలను కూడా సర్దుకొని బాబా స్మృతిలో ఉండేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇసిలియే దేహీ అభిమాని బన్నే కా అభ్యాస్ కరో. కాబట్టి ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. ఒకవేళ సూక్ష్మంగానైనా లోభం యొక్క వికారం ఉంది, అత్యాశ, చాలా వస్తువులను కూడబెట్టుకున్నారంటే అది తప్పకుండా ఒక పెద్ద సమస్యలాగా గుర్తొస్తుంది. అంతిమంలో ఇన్ని ఉన్నాయి నా దగ్గర, నా తర్వాత ఎలా అని తప్పనిసరిగా ఆలోచన వస్తుంది. అందుకే బాబా ఏమంటారు, పిల్లలు మీ దగ్గర ఏది పెట్టుకోకండి. మన యజ్ఞంలో మన పూర్వజులైన దాదీలు ఎలా జీవించారు చాలా చక్కటి ఎగ్జాంపుల్గా మన ముందున్నారు. పుష్పశాంత దాది ఎప్పుడైతే శరీరం విడిచిపెడతాను అని తనకు అర్థమైందో అప్పుడు హాస్పిటల్లో ఉండగానే
ముందు రోజే చెప్పేశారంట, ఈ మక్మల్ దుప్పటి నేను వాడుతున్నది తీసేయండి. ఎందుకంటే అది అలాగే ఉండి శరీరం విడిచిపెడితే ఇంకా దాన్ని తీసేస్తారు కదా, అది ఉపయోగపడదు. అది చాలా అమూల్యమైనటువంటిది. యజ్ఞంలో ఉన్నది ఏది వృధా అవ్వద్దు అని హాస్పిటల్లో తన రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్నంతా కూడా మొత్తం దాంట్లో ఉన్న వస్తువులను అన్నిటినీ ముందు రోజే తీయించేశారంట. ఎందుకంటే ఇక శరీరం విడిచిపెడతాను అని దాదీజీకి మనసులో అనిపించి ముందే ఏ వస్తువు తన దగ్గర ఉండకూడదు, అన్నిటినీ తీసేయమన్నారు. అంటే అంతగా డిటాచ్ అయిపోయారు. మన ముందు ఒక ఉదాహరణగా ఉన్నారు. బాబా అంటారు, ఒకవేళ మీరు మాత్రం అన్నీ కూడబెట్టుకున్నారు, అంతిమంలో శరీరం విడిచిపెట్టేటప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. అందుకే బాబా అన్నిటికీ అతీతంగా అవ్వండి, ఇప్పటి నుండి అలాంటి అభ్యాసం చేయండి అని అంటున్నారు. ఓం శాంతి. పిల్లలు రోజు గుర్తు చేయించడం జరుగుతుంది, ఆత్మాభిమానిగా కండి అని. ఎందుకంటే బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా కథా వార్త వింటున్న సమయంలో బుద్ధి బయట భ్రమిస్తూ ఉండేది, ఇక్కడ కూడా అలాగే భ్రమిస్తూ ఉంది. అందుకే రోజు బాబా చెప్తారు ఆత్మాభిమానిగా కండి అని. వాళ్ళైతే ఏమంటారు, మేము ఏదైతే వినిపిస్తూ ఉన్నామో వినిపించే దానిపైన శ్రద్ధ పెట్టండి అంటారు, లేదా విన్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టండి అంటారు. కానీ ఆత్మాభిమానిగా కండి అని ఇలా అయితే కథ వినిపించేవారు చెప్పలేరు కదా. శాస్త్రాలు ఏవైతే వినిపిస్తూ ఉన్నారో వాటి వాక్యాలపైన శ్రద్ధ పెట్టండి అంటారు. ఇక్కడైతే తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు, మీరందరూ విద్యార్థులు ఆత్మాభిమానిగా కూర్చోవాలి అని. శివబాబా వచ్చింది చదివించటానికి. ఇలా ఇంకే కాలేజ్ కూడా ఉండదు, శివబాబా స్వయంగా చదివిస్తున్నారు అని చెప్పడానికి ఇంకే కాలేజ్ ఇలాంటిది లేదు, ఇంకే స్కూల్ కూడా ఉండదు. ఇలాంటి స్కూల్ అయితే పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంటుంది. స్టూడెంట్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు, మీకు అర్థమవుతుంది పరంపిత పరమాత్ముడే మాకు చదివించేందుకు వచ్చారు అని. శివ్ బాబా మాకు చదివిస్తూ ఉన్నారు. మొట్టమొదటి విషయం బాబా అర్థం చేయిస్తారు, మీరు పావనంగా అవ్వాలి, దానికోసం నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. కానీ మాయ గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అని బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. ఎవరికైనా జ్ఞానం అర్థం చేయించే సమయంలో మొట్టమొదట భగవంతుడు ఎవరు అనే విషయంపైనే చెప్పండి. భగవంతుడు ఎవరినైతే పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అంటున్నామో వారు ఎక్కడుంటారు అని అడగండి. వారిని అందరూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదా. ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు అందరి నోటి నుండి ఏమొస్తుంది, ఓ భగవంతుడా దయ చూపించు కరుణించు అంటూ వేడుకుంటారు. ఎవరినైనా కాపాడాలి అనుకున్నా కూడా అప్పుడు కూడా ఏమంటారు, ఓ భగవంతుడా ఓ గాడ్ అంటారు. ఈ దుఃఖాల నుండి లిబరేట్ చేయండి అంటారు. దుఃఖమైతే అందరికీ ఉంది, ఇది పక్కా అందరికీ తెలిసిపోయింది. సత్యుగాన్ని సుఖధామం అంటారు, ఇది ఖచ్చితంగా దుఃఖధామమే. ఈ కలియుగాన్ని దుఃఖధామం అంటారు. ఇక్కడ మీకు తెలిసింది, కానీ మాయ ఈ విషయాలని మరిచిపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్మృతిలో కూర్చోబెట్టేటువంటి ఆచారము డ్రామాలో ఉంది. ఎందుకంటే రోజంతా పిల్లలకు గుర్తులు ఉండదు, బాబాను మర్చిపోతూ ఉంటారు. అందుకని ప్రత్యేకంగా బాబా స్మృతిలో కూర్చోబెడతారు. రోజంతా చూస్తే కొందరికి ఒక్క నిమిషం కూడా బాబా గుర్తురారు. అందుకే ప్రత్యేకంగా బాబాను గుర్తు చేయించటానికి యోగంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. స్మృతిలో ఉండాలి అని ఇదొక యుక్తిని బాబా రచించారు. అందుకే ప్రతిరోజు మురళికి ముందు మనము ఒక అర్ధగంటైనా బాబాను జ్ఞాపకం చేస్తాం. అట్లీస్ట్ కొంతసేపైనా మురళికి ముందు మనం బాబా స్మృతిలో ఉండే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్మృతిలో ఉండేటువంటి అలవాటు పక్కా అవ్వాలి. బాబాని జ్ఞాపకం చేస్తేనే కదా సతో ప్రధానంగా అయ్యేది. సతో ప్రధానంగా అవ్వటానికి బాబా ఒక ఫస్ట్ క్లాస్ రియల్ యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు.
మరి పతిత పావనుడైతే ఒక్కరే, వారే వచ్చి యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు పిల్లలందరూ శాంతిగా కూర్చొని ఉన్నారు. మీరు బాబాతో యోగం జోడించి ఉన్నారు. సైలెన్స్లో మనం ఏం చేస్తున్నాము? ఊరికే శాంతిగా కూర్చోవట్లేదు, భగవంతుడితో బుద్ధిని జోడిస్తున్నాం. ఒకవేళ బుద్ధి యోగము అక్కడ ఇక్కడ భ్రమిస్తూ ఉంది అంటే శాంతిగా లేదన్నట్లే, ఇంకా శాంతిగా అయిపోతారు. ఏ సమయంలో అయితే బుద్ధి అటు ఇటు భ్రమిస్తుందో అప్పుడు మన యొక్క యోగమంతా నిష్ఫలమైపోయినట్టే, ఆ సమయం అంతా వృధా చేసుకున్నట్లే. ఎందుకంటే పాపాలైతే తొలగిపోవు. అందుకే అలా నిష్ఫలమయ్యే విధంగా మన యోగం ఉండకూడదు అంటున్నారు. ప్రపంచంలో అయితే ఇది ఎవరికీ తెలియదు. పాపాలు ఎలా తొలగుతాయి, పాపాలను దగ్ధం చేసుకునే విధానం ఏంటి, ఇది ఎవరికీ తెలియదు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. బాబా చెప్పారు, నా స్మృతిలోనే మీరు కూర్చోండి. ఎంత సమయమైతే బాబా స్మృతిలో జోడించి ఉంచుతామో మన బుద్ధి యొక్క తీగను, అంత సమయం సఫలతను పొందుతాం. కొంచెం కూడా బుద్ధి అటు ఇటు వెళ్ళింది అంటే వేస్ట్ అయిపోయినట్టే, టైం అంతా నిష్ఫలమైపోయినట్లే. అందుకే బాబా యొక్క డైరెక్షన్ ఉంది, పిల్లలు నా స్మృతిలో కూర్చోండి. ఒకవేళ స్మృతిలో లేరు అంటే బాబా ఎదురుగానే కూర్చొని ఉన్న, రెడ్ లైట్స్ ఆన్లో ఉంటాయి, అక్కడ మ్యూజిక్ కూడా మ్రోగుతూ ఉంటుంది, సంఘటనలో అందరి మధ్యలోనే కూర్చొని ఉన్న నిష్ఫలమైపోతుంది. అందుకే బాబా నా స్మృతిలో కూర్చోండి అంటున్నారు. ఇస్సే క్యా హోగా, దీంతో జరిగే నష్టం ఏంటి? ఒకవేళ బాబా స్మృతిలో లేము, మన స్మృతి నిష్ఫలం అయిపోయింది అంటే ఏం నష్టం జరుగుతుంది? మనం అంత ఈజీగా సతోప్రధానంగా కాలేము. పైగా అలా బుద్ధిని భ్రమింపజేసేటువంటి అలవాటు పక్కా అయిపోతుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. ఆత్మకు ఈ జన్మలో చేసినటువంటి పాపాలైతే తెలుసు కదా, మరి ఆ పాపాలన్నిటినీ దగ్ధం చేసుకోవాలి అని చింత అయితే ఉండాలి కదా. बल कोई कहते हैं हमको याद नहीं है, परंतु बाबा कहते हैं 3-4 वर्ष से लेकर सब बातें याद रहती है. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, నాకేం గుర్తులేవు, ఈ జన్మలో బహుశా నేనేమి పాపాలే చేయలేదు, తప్పులేమీ చేయలేదు అని అంటారు. కానీ బాబా ఏమంటున్నారంటే 3-4 సంవత్సరాల వయస్సు నుండి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. शुरू में इतने पाप नहीं होते हैं. ఆదిలో అన్ని పాపాలు ఏమీ జరగవు, ఆ తర్వాత జరుగుతాయి. రోజు రోజుకి క్రిమినల్ ఐ ఏర్పడుతూ ఉంటుంది. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. చంద్రునిలో 2 కళలు తగ్గడానికి ఎంతకాలం పడుతుంది, ఎంత సమయం పడుతుంది? అలాగే సత్యయుగంలో మొత్తం 1250 సంవత్సరాలు 2 కళలు తగ్గుతాయి. అంటే నిదానంగా కళలు అనేవి తగ్గుతూ ఉంటాయి. మరి ఆ చంద్రుణ్ణి 16 కళా సంపూర్ణుడు అని కూడా అంటారు. అంటే నిండు చంద్రుడు పౌర్ణమి రోజు చూస్తే ఎంత బాగుంటుంది. కానీ సూర్యుని విషయంలో ఇలా కళలు తగ్గడం పెరగడం ఉండదు. చంద్రమాకి హే ఏక్ మాస్ కి బాత్. చంద్రుని విషయంలో అయితే 1 మాసం గురించి చెప్తారు. అంటే 1 మాసంలో ఒకసారి అమావాస్య వస్తుంది, ఒకసారి పౌర్ణమి వస్తుంది. ఇక్కడైతే కల్పం యొక్క విషయం, రోజు రోజుకి క్రిందకు దిగజారుతూనే ఉంటారు. ఇంకా స్మృతి యాత్రతో మీరు ఉన్నతిని పొందుతారు. ఆ తర్వాత ఉన్నతి పొందాక బాబాని జ్ఞాపకం చేసే అవసరం లేదు, ఎందుకంటే పైకి ఎక్కే ఉన్నారు. సత్యయుగం నుండి ఇంకా క్రిందకు దిగుతూ ఉంటారు. సత్యయుగంలో అయితే బాబాని ఎవరు జ్ఞాపకం చేయరు. క్రిందకే రాకుండా ఉండాలి అని చెప్పి అక్కడ కూడా నేను పురుషార్థం చేస్తాను, బాబాని జ్ఞాపకం చేస్తానంటే అసలు ఎవరికి గుర్తే రారు. బాబా డ్రామా అనుసారంగా మీరు క్రిందకు దిగాల్సిందే ఉంటుంది. ఎందుకంటే బాబాను జ్ఞాపకం చేయరు కాబట్టి క్రిందకి తప్పకుండా వస్తారు. స్మృతిలో ఉంటే తప్పితే ఉన్నతిని పొందలేరు. బాబా గుర్తే ఉండరు కాబట్టి అక్కడ తప్పనిసరిగా క్రిందకు వస్తారు. బాబా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నతిని పొందాలి, పైకి వెళ్ళాలి. సంగమ యుగంలోనే బాబా వచ్చి ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నతి కళ మొదలవుతుంది. మనం తిరిగి సుఖధామానికి వెళ్ళాలి.
బాబా చెప్తున్నారు, ఇప్పుడు సుఖధామానికి వెళ్ళేందుకు నన్ను జ్ఞాపకం చేయండి. స్మృతితోనే మీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. మీరు ఈ ప్రపంచానికి చాలా అతీతంగా ఉన్నారు. మీరు వైకుంఠ ప్రపంచంలో పూర్తి అతీతంగా ఉంటారు. వైకుంఠం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. కల్పం ఆయుష్ను కూడా పొడిగించిన కారణంగా అన్ని విషయాలు మర్చిపోయారు. కనీసం 5000 సంవత్సరాలే అంటే కొంచెం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేసేదేమో, కానీ లక్షల సంవత్సరాలు అని రాసేసి అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మీరు పిల్లలు, మీరు వైకుంఠాన్ని చాలా సమీపంగా చూస్తూ ఉన్నారు. మీకు అన్ని వైకుంఠం దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే కొద్ది సమయమే ఉంది. స్మృతి యాత్రలోనే పిల్లల్లో లోపం కనబడుతుంది. అందుకే బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు ఇప్పటికైనా మించిందేమీ లేదు, ఇంకా కొంచెం సమయం అయితే ఉంది. స్మృతి యాత్రలో ఉండండి. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రను పెంచుకోండి. కానీ ప్రాక్టికల్గా చూస్తే పిల్లలు ఎంతైతే బాబా స్మృతిలో ఉండాలో అంతగా ఉండట్లేదు. మీరందరికీ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా. ఏదైనా సందేశం ఇవ్వట్లేదు అంటే సేవ చేయట్లేదు అని అర్థమవుతుంది కదా. మొత్తం ప్రపంచానికి మనం ఈ సందేశాన్ని అందించాలి. భగవంతుడు నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు. ఆ తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి అని అందరికీ ఈ మెసేజ్ ఇవ్వాలి. గీత చదివే వారికి తెలుసు, ఒకటేమో గీతా శాస్త్రం, దాంట్లోనే భగవంతుని యొక్క మహావాక్యాలు ఉన్నాయి. ఆ ఒక్క గీతా శాస్త్రంలోనే భగవంతుని మహావాక్యాలు భగవాను వాచ అంటూ వింటాం. కానీ దాంట్లో కూడా శ్రీకృష్ణ భగవాను వాచ అని రాసేశారు. ఇంకెవరిని జ్ఞాపకం చేయాలి మరి? భగవంతుని యొక్క పరిచయమే అక్కడ అర్థం కావట్లేదు ఎవరికి. భలే శివుని భక్తి చేస్తారు, కానీ యథార్థంగా జ్ఞానం లేని కారణంగా శ్రీమతం పైన నడవరు. ఈ సమయంలో మీకు ఈశ్వరీయ మతం లభిస్తూ ఉంది. ఇంతకన్నా ముందు మానవ మతం పైన నడిచేవారిని, ఇప్పుడు ఈశ్వరీయ మతం లభిస్తుంది. రెండిటికి రాత్రి పగలుకున్న తేడా ఉంది. మానవ మతం ఏం చెప్తుంది? ఈశ్వరుడు సర్వవ్యాపి అంటుంది. ఈశ్వరుని మతం ఏం చెప్తుంది? సర్వవ్యాపి కాదు అని. తండ్రి ఏం చెప్తున్నారంటే, నేను స్వయంగా వచ్చాను స్వర్గ స్థాపన చేసేందుకు. అంటే తప్పకుండా ఇక్కడ ఇది నరకంగా ఉన్నట్టే కదా. ఇక్కడ 5 వికారాలు అందరిలో ప్రవేశించి ఉన్నాయి. ఇది వికారీ ప్రపంచంగా ఉంది. అందుకే నేను నిర్వికారిగా తయారు చేసేందుకు వచ్చాను. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను నిర్వికారిగా తయారు చేసేందుకే వచ్చాను అని. ఎవరైతే ఈశ్వరుని పిల్లలుగా అవుతారో వారిలోనైతే వికారాలు ఉండకూడదు. రావణుని చిత్రంలో 10 తలలు ఉన్నట్టుగా చూపిస్తారు. అసలు రావణ సృష్టి అంతా నిర్వికారి అని ఏ ఒక్కరు కూడా అనలేరు. ఎందుకంటే రావణుడు అంటేనే వికారాలు, సంపూర్ణంగా వికారాలు నిండి ఉన్నాయి ఇక్కడ అందరిలో. మీకు తెలుసు, ఇదే రావణ రాజ్యం. అందరిలో ఇక్కడ 5 వికారాలు ఉన్నాయి. సత్యుగాని రామరాజ్యం అంటారు. అక్కడ ఎవరిలో వికారాలు ఉండవు. ఈ సమయంలో మనుషులు ఎంత దుఃఖపడుతూ ఉన్నారు. శరీరానికి కూడా ఎన్ని దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. ఇది ఉన్నదే దుఃఖధామం. సుఖధామంలో అయితే శారీరక దుఃఖం కూడా ఉండనే ఉండదు. ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వీధి వీధికి హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే హాస్పిటల్ అంతా నిండిపోతుంది. అన్ని రోగాలు, అన్ని శారీరక దుఃఖాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని స్వర్గం అని అనడం పొరపాటు అంటున్నారు. స్వర్గంలో ఇలా హాస్పిటల్స్ ఉంటాయా? ఇక్కడ సంపన్నులైనా కావచ్చు, వాళ్ళు కూడా ఆసుపత్రులకైతే వెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు కదా. మరి వాళ్ళకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా దాన్ని స్వర్గం అని మాత్రం అనడం తప్పే అవుతుంది. మరి అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించాలి. ఈ చదువు ఎవరికో అర్థం చేయించడానికైతే కాదు, ముందు స్వయం ధారణ చేయటానికి. అందుకే బాబా ముందు మీరు అర్థం చేసుకోండి, తర్వాత ఇతరులకి అర్థం చేయించండి అంటున్నారు. పరీక్ష పాస్ అయ్యారు అంటే ఉద్యోగంలో చేరుతారు. ఇక్కడ మీరు అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి. బాబా ఒక్కరే ఇవ్వడం చేయాలా? కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వరు కదా.
ఎవరైతే చురుకుగా ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వారిని బాబా టీచర్ అంటారు. ఎవరైతే తక్కువ చురుకుదనంతో ఉంటారో వారిని స్టూడెంట్ అంటారు. మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి, అడగాలి భగవంతుని పరిచయం మీకు తెలుసా అని. వారైతే సర్వులకు తండ్రి కదా, మరి ముఖ్యమైన విషయమే తండ్రి పరిచయాన్ని ఇవ్వడం. ఎందుకంటే ఎవ్వరికీ తండ్రి గురించి తెలియదు. ఉన్నతోన్నతమైన వారు బాబా. మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేసేవారు ఆ తండ్రి. మొత్తం విశ్వం ఒకప్పుడు పావనంగా ఉండేది, అది భారతదేశంలోనే. మరి ఇంకే ధర్మం వారు కూడా ఈ విధంగా చెప్పలేరు. మేము కొత్త ప్రపంచాన్ని స్థాపించడానికి వచ్చాము అని. మేము కూడా కొత్త ప్రపంచంలో ఉండేవారిమి, ఆ స్వర్గం వైకుంఠంలో ఉండేవారిమి అని ఇంకెవరు చెప్పలేరు. వాళ్ళు ఏమంటారంటే మాకన్నా ముందు ఆ స్వర్గం ఉండి వెళ్ళింది అంటారు. అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని చెప్తారు. అంటే దాంతో ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది క్రైస్తవులు ఎవరు కూడా అక్కడ ఆ స్వర్గంలో లేరు అని. క్రైస్తు కూడా తప్పనిసరిగా వస్తాడు కదా, వారికన్నా ముందు కూడా ఉండి ఉంటారు. కానీ క్రిస్టియన్స్ అనేవారు మాత్రం క్రైస్తు వచ్చిన తర్వాతనే అలా పిలువబడతారు. క్రిస్టియన్స్ అనేవారు ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించాను. ఇతడికి కూడా తెలియదు నేను ఎలా ప్రవేశిస్తాను అనేది. బ్రహ్మ బాబాకు కూడా అర్థం కాలేదు కదా. కానీ ఇది కూడా ఎవరు నమ్మరు. ఈ బ్రహ్మతనువులోని భగవంతుడు ప్రవేశించారు అని చెప్తే కొందరికి నమ్మకమే కలగదు. అరే బ్రాహ్మణులు అయితే కావాలి కదా, బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? మరి తప్పకుండా బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు వస్తారు. మంచిది, మరి బ్రహ్మకి తండ్రి ఎవరు? ఇది ఎక్కడైనా విన్నారా? వారే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా పిలువబడతారు. మళ్ళీ వారికి సాకారంలో ఫాదర్ అనేవారు ఎవరు ఉండరు. బ్రహ్మకు సాకార తండ్రి ఎవరు? ఎవరైనా చెప్పగలుగుతారా? బ్రహ్మనే సర్వులకు తండ్రి, ప్రజాపిత. మరి వారికి నిరాకారి తండ్రి ఉన్నారు తప్ప సాకారి తండ్రి ఎవరు లేరు. నిరాకారి శివబాబా గురించి ఎలా అయితే మనము మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? శివబాబాకి ఫాదర్ ఉన్నారా? లేరు కదా. మరి సాకార ప్రజాపిత బ్రహ్మ యొక్క తండ్రి ఎవరో చెప్పండి అని అడగండి. శివబాబానైతే ఎవరు అడాప్ట్ చేసుకోలేరు కదా, కానీ ఈ బ్రహ్మను శివబాబా అడాప్ట్ చేసుకున్నారు. శివబాబా ఈ బ్రహ్మకు పేరు పెట్టారు, ప్రజాపిత బ్రహ్మ అని. విష్ణువునైతే శివబాబా అడాప్ట్ చేసుకోలేదు కదా, అలా అనరు కదా విష్ణువుని కూడా అడాప్ట్ చేసుకున్నారని. ఇదైతే పిల్లలు మీకు అర్థమైంది, బ్రహ్మనే విష్ణువుగా అవుతారు. అడాప్ట్ అయినట్టయితే కాదు కదా. శంకరుడి గురించి కూడా ఏమని చెప్తారు? వారిదైతే అసలు ఏమీ పాత్రే లేదు అంటారు. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా, ఇలా 84 జన్మల చక్రం ఇది. శంకరుడు ఎక్కడి నుండి వచ్చారు? మరి వారి రచన ఎక్కడ ఉంది? తండ్రే రచయిత కదా, వారిదే మొత్తం రచన. సర్వాత్మలకు తండ్రి శివబాబా. మరి బ్రహ్మ యొక్క రచన ఏంటి అంటే ఈ మనుష్య మాతృలందరూ. శంకరుడి రచన ఎక్కడుంది మధ్యలో? శివబాబా రచన ఆత్మలందరూ, బ్రహ్మ రచన మానవులందరూ. మరి శంకరుడి రచన ఏది? శంకరుడైతే మనుష్య ప్రపంచంలోకి రారు కదా. తండ్రే వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తూ ఉన్నారు. అయినా పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని నెంబర్ వారీగా పిల్లలు బుద్ధిలో అర్థం చేసుకుంటూ ఉన్నారు. శంకరుని ద్వారా మనుష్య ప్రపంచం యొక్క రచన అయితే జరగదు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. అయినా పిల్లలు గడియ గడియ మరిచిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరి బుద్ధి నంబర్ వారీగా ఉంది కదా. ఎంత బుద్ధి ఉంటే అంతే టీచర్ చదివించే చదువును ధారణ చేస్తారు. ఇది బేహద్దు చదువు. చదువు అనుసారంగానే నంబర్ వారీగా పదవిని పొందుతారు. భలే చదువు అయితే ఒక్కటే, మనుషుల నుండి దేవతలుగా చేసేటువంటి చదువు ఇది. కానీ రాజధాని తయారవుతూ ఉంది. రాజధానిలో వేరువేరు పదవులు ఉంటాయి. భలే చదువుకుంటున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికే ఈ చదువు చదువుకుంటున్నారు. కానీ పదవి అనేది మీరు చదువుకున్న దాన్ని బట్టే పొందుతారు. ఇది కూడా బుద్ధిలో రావాలి, నేను ఎలాంటి పదవిని పొందుతాను మరి అని. రాజుగా అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా.
దానికి ఆర్డినరీ పురుషార్థం సరిపోదు. రాజుగా అవ్వాలంటే కొంచెం శ్రమ కూడా చెయ్యాలి. రాజుల వద్ద దాసదాసీలు కూడా కావాలి. మరి దాసదాసీలుగా ఎవరవుతారు? ఇదైతే మీరు అర్థం చేసుకోవచ్చు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ప్రతి ఒక్కరికి దాసదాసీలు లభిస్తారు. మరి జన్మ జన్మాంతరాలు దాసిగా అయ్యేలాగే మీ చదువు ఉంటే చూసుకోండి అంటున్నారు బాబా. మీ పురుషార్థం రాజుగా అయ్యేలా ఉండాలి తప్ప అన్ని జన్మల్లో దాసిగానే అయ్యేలాగా అలా ఉండకూడదు. పురుషార్థం ఉన్నతంగా తయారవ్వాలనే చెయ్యాలి. మరి సత్యమైన శాంతి బాబా స్మృతిలో ఉంది. కొద్దిగా కూడా బుద్ధి అటు ఇటు వెళ్ళింది అంటే టైం వేస్ట్ అవుతుంది, సంపాదన తగ్గిపోతుంది, చదువు ప్రధానంగా కాలేరు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. చేతులతో పనులు చేస్తూ కూడా మీ హృదయం బాబా స్మృతిలో ఉండాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మీరు వాకింగ్ చేయండి, విహరించండి, ఇవన్నీ చెయ్యండి, కానీ బుద్ధి బాబా స్మృతిలోనే ఉండాలి. ఒకవేళ ఇంకెవరైనా మీ పక్కన వాకింగ్ చేస్తున్నారు, మీతో పాటు నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళతో పరచింతన వ్యర్థ చింతన చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరి మనసే సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ మీ మనస్సాక్షిగా మీరు చూసుకోండి అంటున్నారు బాబా. బాబా ఏం చెప్తారంటే, పిల్లలు ఇలాంటి స్థితిలో ఉండి మీరు వాకింగ్ చేయండి. మీ స్థితి ఇంపార్టెంట్. అక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే క్రిస్టియన్ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళు చాలా సైలెన్స్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా జ్ఞానం యొక్క విషయాలని రోజంతా మాట్లాడుకుంటూ ఉండకూడదు కదా. అంటే జ్ఞానం విషయాలే మాట్లాడుతున్నాం బాబా, వ్యర్థం కాదు, జ్ఞానం చర్చ చేస్తూ మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తున్నామని కూడా అనడం కాదు. బాబా ఏమంటారు, రోజంతా అలా మాట్లాడుకోవడం, శబ్దంలోకి రావడం, బాహ్యముఖిగానే అవడం కాదు. శాంతి అనుభూతి చెయ్యండి. శాంతిగా ఉండి బాబా స్మృతిలో రేస్ చెయ్యాలి. ఏ విధంగా భోజనం చేస్తున్న సమయంలో కూడా బాబా ఏమంటారు, స్మృతిలో కూర్చొని తినండి, మీ చార్ట్ చూసుకోండి. బాబా తన విషయాన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు. నేను కూడా మర్చిపోతూ ఉంటాను. బ్రహ్మ బాబా చెప్తున్నారు, భోజనం చేసే సమయంలో నేను కూడా మధ్యలో శివబాబాని మర్చిపోతాను. ఆకర్షణ కలుగుతూ ఉంటుంది శివబాబాది. బాబాకు చెప్తారంట, బాబా నేను పూర్తి సమయం బాబా స్మృతిలోనే కూర్చోవాలి అని. బాబా నేను మీ స్మృతిలోనే కూర్చుంటాను అంటారు. మీరు నా యొక్క దగ్గును తగ్గించండి, కొంచెం షుగర్ తగ్గించండి అని బాబా చెప్తారంట శివబాబాతో. అప్నే సాత్ జో మెహనత్ కర్తా హూ యే బతాతా హూ. ఏదైతే శరీరంతో శ్రమ చేస్తూ ఉన్నారో అది తప్పకుండా శివబాబాకు తెలియజేస్తారు. परंतु मैं खुद ही भूल जाता हूँ तो खांसी कम कैसे होगी. మళ్ళీ బ్రహ్మ బాబా చెప్తున్నారు, నేను స్వయమే మర్చిపోతాను, ఇంకా దగ్గెలా తగ్గుతుంది? శివబాబాను మర్చిపోతే ఎలా తగ్గించగలుగుతారు? జో బాతే బాబాకే సాత్ కర్తా హూ వ సచ్ సునాతా హూ. ఏ విషయాలైతే బాబాతో నేను మాట్లాడతానో అవి సత్యంగా వినిపిస్తాను అంటున్నారు. అందులో ఏమి కొంచెం కూడా హేరాఫేరీ ఉండదు. బ్రహ్మ బాబా సత్యంగా శివబాబాకు తన స్థితి గురించి వినిపిస్తారు. బాబా పిల్లలకి తెలియజేస్తారు. మరి పిల్లలు తండ్రికి కూడా తెలియచేయాలి కదా, తమ స్థితి యొక్క సమాచారం ఇవ్వాలి, సత్యంగా బాబాకు వినిపించాలి. ఎందుకంటే బాబా ఓపెన్గా సత్యంగా మన ముందు తన స్థితి గురించి చెప్తున్నప్పుడు పిల్లలు కూడా చెప్పాలి. కానీ సిగ్గనిపిస్తూ ఉంటుంది పిల్లలకి. ఊడవటం, తినటం, ఇలాంటి అన్ని పనులు చేస్తూ ఉన్న సమయంలో శివబాబా జ్ఞాపకంలో ఉండాలి. బాబా స్మృతిలో ఉండి బ్రహ్మ భోజనం తయారు చేస్తే చాలా శక్తి నిండుతుంది. ఇది కూడా ఒక యుక్తి కావాలి. ఇందులో మీ కళ్యాణమే ఉంది. మీరు బాబా స్మృతిలో కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది. ఒకరికొకరికి కూడా ఆకర్షణ కలుగుతుంది కదా. ఎవరైనా బాబా స్మృతిలో లీనమైపోయి కూర్చున్నారనుకోండి, చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను కూడా అలా కూర్చోవాలి, నేను కూడా అంత డీప్గా సైలెన్స్ యొక్క అనుభవం చెయ్యాలి అని అనిపిస్తుంది. అలా ఆకర్షణ కలుగుతుంది ఒకరిదొకరికి అంటున్నారు. ఎంత మీరు బాబా స్మృతిలో ఉంటే అంత వాయుమండలంలో నిశ్శబ్దత ఏర్పడుతుంది, చాలా మంచి సైలెన్స్ ఏర్పడుతుంది. ఒకరి ప్రభావం ఒకరికి అలా డ్రామానుసారంగా పడుతూ ఉంటుంది. స్మృతి యాత్రతో చాలా కళ్యాణం జరుగుతుంది. ఇది చాలా కళ్యాణకారి. ఇందులో అబద్ధాలాడే అవసరం ఏమీ లేదు.
సత్యమైన తండ్రితో సత్యంగా వినిపించాలి. బుద్ధి మొత్తం భ్రమించి కూడా నేను ఏకాగ్రంగా బాబా స్మృతిలో కూర్చున్నాను, చాలా మంచి యోగం కుదిరింది అని అలా అబద్ధాలు చెప్పకూడదు. పిల్లలకైతే అన్నీ లభిస్తూ ఉన్నాయి. ఇక్కడ విశ్వ రాజ్యభాగ్యాన్ని బాబా ఇస్తూ ఉన్నారు. మళ్ళీ లోభం ఎందుకు? 10-20 చీరలు ఎందుకు కూడబెట్టుకోవడం? ఒకవేళ చాలా అధికంగా వస్తువులు కూడబెట్టుకున్నారంటే మరణించే సమయానికి ముందు అవి గుర్తొస్తాయి. అందుకే బాబా ఉదాహరణ చెప్తూ ఉంటారు. భార్య భర్తతో చెప్పిందంట, ఆ లాఠీ ఎందుకు, అది కూడా వదిలేసే, లేకపోతే అంతిమంలో అదే గుర్తొస్తుంది అని. అంటే ఏది గుర్తు రాకూడదు, భగవంతుని స్మృతి తప్ప, లేకపోతే అదే పెద్ద ఆటంకమై కూర్చుంటుంది. అబద్ధాలు ఆడటంతో 100 రెట్లు పాపం పెరుగుతుంది. శివబాబా యొక్క బండారా సదా నిండుగా ఉంటుంది. అధికంగా తినే అవసరం కూడా ఏముంది? దొంగతనం చేసి తినే అవసరం ఏముంది? అన్ని బాబా ఇచ్చేస్తున్నారు కదా, పిల్లల కోసమే మొత్తం అన్ని తయారు చేస్తూ ఉన్నారు. మీరు తండ్రి నుండి రాజ్య భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. మరి రాజ్య భాగ్యంలో మీకు ఇలాంటి బట్టలు ఇవన్నీ దొరకవా? దాన్ని మీరు ఎత్తుకొని తీసుకునే అవసరం ఏముంది? కేవలం పనికిరాని ఖర్చులు మీరు చేయకూడదు. ఎందుకంటే అబలలే సహాయం చేస్తారు. బాబా పిల్లలందరూ పొట్టకు పట్టి కట్టుకొని ఒక్కొక్కరు బాబా హుండీలో ధనాన్ని వేస్తారు, చాలా భావనతో వేస్తారు. మరి వృధా చేయకూడదు అంటున్నారు బాబా. స్వర్గ స్థాపన కార్యంలో వీరందరి ధనం ఉపయోగపడుతుంది. వారి ధనాన్ని అలా వృధా చేయకూడదు. మీకు పాలనైతే బాబా చాలా బాగా చేస్తున్నారు కదా, మీ పని ఏంటి? ఇతరులకు అలాంటి పాలనను అందించటం. లేకపోతే 100 రెట్ల పాపము తలపైన ఎక్కుతుంది. ఒకవేళ వృధా చేస్తే, అధికంగా లోభంతో ఏదైనా పెట్టుకుంటే 100 రెట్ల పాపము పెరుగుతుంది అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా స్మృతిలో కూర్చున్న సమయంలో బుద్ధి కొద్దిగా కూడా అటు ఇటు భ్రమించకూడదు. సదా సంపాదన జమ అవుతూ ఉండాలి. స్మృతిలో ఎలా కూర్చోవాలి అంటే వాయుమండలంలో నిశ్శబ్దత వ్యాపించాలి. సెకండ్ పాయింట్, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాకింగ్ చేయండి, విహారానికి వెళ్ళండి, కానీ పరస్పరంలో పరచింతన వ్యర్థ చింతన చేయకూడదు. నోటితో శాంతంగా ఉండి బాబా స్మృతిలో రేస్ చేయాలి. భోజనం బాబా స్మృతిలో ఉండి తినాలి. వీలైతే పూర్తి మౌనం పాటించి తింటే చాలా మంచి అనుభవం కలుగుతుంది. బాబా స్మృతిలో భోజనాన్ని తీసుకోగలుగుతాం. శబ్దాల్లో వచ్చి మాట్లాడుతున్నారంటే బాబాను మర్చిపోతారు. అందుకే భోజనం చాలా ముఖ్యమైనటువంటిది, ఎనర్జీ అది. కాబట్టి బాబా స్మృతిలో ఉండి తీసుకోండి. ఫస్ట్ పాయింట్లో బాబా బుద్ధిని భ్రమింప చేయకూడదు. సంపాదన జరుగుతూ ఉండాలి అంతే తప్ప సంపాదన నిష్ఫలం అవ్వకూడదు. బుద్ధిని అస్సలు భ్రమించకూడదు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో వాకింగ్ చేస్తూ కూడా శాంతిగా, భోజనం చేస్తూ కూడా శాంతిగా బాబా స్మృతిలో రేస్ చేయండి అంటున్నారు. वरदान, निश्चय बुद्धिपन कमजोर संकल्पों की जाल को समाप्त करने वाले सफलता संपन्न भव। నిశ్చయ బుద్ధిగాయి బలహీన సంకల్పాల జాలమును సమాప్తం చేసేటువంటి సఫలత సంపన్న భవ. వివరణ, ఇప్పటి వరకు మెజారిటీ పిల్లలు బలహీన సంకల్పాలని స్వయంలో ఇమర్జ్ చేసుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటారు, ఏమో జరుగుతుందో లేదో, ఏమవుతుందో ఏమో. ఇలాంటి సంకల్పాలే
ఒక గోడగా అవుతాయి. ఇవి బలహీన సంకల్పాలు. ఈ బలహీన సంకల్పాలే ఒక గోడగా అడ్డుగా మారుతాయి. మరియు సఫలత ఆ గోడ వెనక దాగిపోయి ఉంటుంది. మాయ బలహీన సంకల్పాల యొక్క జాలమును పరిచేస్తుంది. ఆ జాలంలోని చిక్కుకుపోతారు. అందుకే నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఈ స్మృతితో బలహీన సంకల్పాలను సమాప్తం చేయండి. నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఈ స్మృతితో బలహీన సంకల్పాలను సమాప్తం చేయండి. స్లోగన్. तीसरा, ज्वालामुखी नेत्र खुला रहे तो माया शक्तिहीन बन जाएगी. మూడవ నేత్రం, జ్వాలాముఖి నేత్రం తెరిచి ఉన్నట్లయితే మాయ శక్తిహీనంగా అవుతుంది. మాయ బలహీన పడిపోతుంది. మన మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం తెరుచుకొని ఉంటే మాయ బలహీనంగా అవుతుంది. ఈరోజు స్వమానము, నేను సఫలతా సంపన్నమైన ఆత్మను. నేను సఫలతా సంపన్నమైన ఆత్మను. పదే పదే మన యొక్క 2 టైటిల్స్ గుర్తుంచుకోవాలి. సఫలత లభిస్తుందా లేదా అని సందేహం వద్దు. నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను. నా సఫలత నాకు జన్మసిద్ధాధికారంగా లభించింది. సఫలత నా జన్మసిద్ధాధికారం. ఈ 2 స్మృతులతో సఫలత సంపన్నంగా అయిన అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.